అర్జున్ వర్మ అనే శాస్త్రవేత్త గోల్కొండ కోట కింద ఒక శక్తివంతమైన వస్తువుని తయారు చేయడానికి పరిశోధన చేస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆ పరిశోధనలో అనుకోకుండా ఆ వస్తువుని అర్జున్ వర్మ తాకాడు. ఆ వస్తువు అర్జున్ శరీరంలో కలిసి ఒక సూపర్ హీరోలా మార్చేసింది. అర్జున్ తనలో సూపర్ పవర్స్ రావడం గమనించాడు. అర్జున్ కి తన శక్తులను అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. అతివేగం, అసాధారణ బలం, నీడను నియంత్రించే శక్తులు తనలో ఉన్నాయని అర్జున్ కనుగొన్నాడు. అయితే ఈ శక్తులను ఎక్కువగా ఉపయోగిస్తే అర్జున్ తన నీడను కోల్పోయి మనుష్యతత్వాన్ని పూర్తిగా కోల్పోతాడంట. ఈ శక్తులతో అర్జున్ తను ఉండే నగరానికి రక్షకుడుగా మారుతాడు. అయితే డాక్టర్ వ్యోమ అనే క్రూరమైన శాస్త్రవేత్త అర్జున్ శక్తులను ఎలాగైనా తన స్వాధీనం చేసుకోవాలని పన్నాగం పన్నుతూ ఉండేవాడు. డాక్టర్ వ్యోమ విచిత్రమైన ప్రాణులను తయారు చేసి అర్జున్ మీదకు పంపేవాడు. అర్జున్ ఆ ప్రాణులను చాలా తేలికగా ఓడించి చంపేసేవాడు. ఒకరోజు డాక్టర్ వ్యోమ ఒక భయంకరమైన పేలుడును ప్లాన్ చేస్తాడు. డాక్టర్ వ్యోమను అడ్డుకోవడానికి అర్జున్ విచిత్రమైన ప్రాణులతో ఒక గంట వరకు వీరోచికమైన పోరాటాన్ని పోరాడుతాడు. ఆ విచిత్రమైన ప్రాణులను మొత్తం చంపి పేలుడిని అర్జున్ ఆపుతాడు. అయితే డాక్టర్ వ్యోమని చంపకుండా పోలీసులకు పట్టించి జీవిత ఖైదును విధిస్తాడు. మరి ఇదండి అర్జున్ వర్మ స్టోరీ. మీరు ఈ వీడియోని ఎక్కడ దాకా చూసారంటే మా వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటది. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.